హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వినోద్ బ్లాగ్స్. సో ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. టైం వచ్చేసి ప్రస్తుతానికి అయితే మనకి 8:14 రూపాయలన్నీ పోతున్నాడు. 8:14 అయ్యింది ఫ్రెండ్స్. చెప్తాను. సో ఎస్ ఫ్రెండ్స్, మొత్తానికైతే కనుక ఈరోజు మా బంగారు బిడ్డని స్కూల్కి జాయిన్ చేద్దామనే ఆలోచనలో ఉన్నాము భారతి నేను. సో ఈరోజు అయితే మరి ఇంకా వెళ్ళాలి ఎమ్మెగ్నూరుకి, నేను భారతి. హెబ్రి నువ్వు వస్తావా? సో అందరూ కలిసి ఎమ్మెగ్నూరుకి వెళ్ళి స్కూల్లో జాయిన్ చేసి వద్దాం అనుకుంటున్నాం పాపని. అంటే ఇప్పుడు స్కూల్కి ఏం ఏది ఉండదులేండి, మనం అడ్మిషన్స్ ఓపెన్ ఉంటాయి కదా, ఇప్పుడు వెళ్ళి ఏంటి అదంతా ఫీజు ఇవన్నీ అడిగి రావాలన్నమాట. సో కాదు నిస్సమ్మలేసింది. నిస్సురా అక్కడికా వచ్చి దొంగన అక్కడికి. నా బిడ్డ నా బొంగారు తొలినప్ప ఎమ్మకు మక్కం గడు మొబ్బు తిని మక్కం గడు కనుక వీడియో తీస్తాను ఫండి కూర్చొని మకం వీడియోలోనే అట్లే ఉన్నా. లేట్ పండుకుంటే లేట్ లేస్తారు మరి, ఆ టైం పండుకుంటుంది. ఓకే ఓకే, మొత్తానికి అయితే కనుక జాయిన్ చేసేద్దాం మరి స్కూల్లో. అడ్మిషన్లు ఉన్నాయో లేదో, ఇంకా ఇది ఇంకా జూన్ స్టార్టింగ్ లో కాబట్టి ఇంకా అడ్మిషన్లు కూడా అయిపోయింటాయి అనమాట. క్లాస్కి సరిపడా పిల్లల్ని అయితే తీసుకుంటారనమాట. ఇంకా మన దగ్గర అనుకూలం లేక కొంచెం నిదానం అయితే అయిందనమాట. ఇంకా పాపనైతే మాత్రానికి ఇప్పుడు అడ్మిషన్ పోయి జాయిన్ చేస్తాము. ఎంత తీసుకుంటారో అయితే లేదో, ఐరన్ పెట్టుకుంటారు ఎట్లేదో మాకు చింతపడేదే. ఐరా పిండి బడికి అయితే మాత్రానికి అలవాటు అయ్యేదే మేము జాన్కి ఒకసారి పోయి చూసి వస్తుంటే భయం లేదు కదా. అందుకే బడికి పోతావా మమ్మీ? ఏమి ఎప్పుడు ప్రశస్త కొలు పోయి బడికి పోతావా? బ్యాగ్ కొనియాలా? ఓకే. యూనిఫామ్ కావాలా నీకు? యూనిఫామ్ కావాలి. బ్యాగ్ అంతా నీ బ్యాగ్ అట్లా అడితే నీకు చిన్న బ్యాగ్ కొనిస్తాం. సరేనా మమ్మీ? నువ్వు బాగా చదువుకున్నా. నా పాపకు నేర్పియాలి నువ్వు. ఏబిసిడీలు 1 2 అన్ని నేర్పియాలి పాపకు నువ్వు, సరేనా? ఇంకోటి, కొంచెం ఇంట్లో తల్లిదండ్రి చదువుకుంటేనే మేలు చూడండి. ఎందుకంటే పిల్లలు ఆడ బడికాడ నేర్చుకొని వచ్చి ఇంటి దగ్గర మనకు అర్థం కావు చదువుకుని, లేకుంటే అప్పుడు ఏం చదువుతున్నారు అనుకోసాను మనం దిద్దిస్తాము, రాపిస్తాము హోంవర్క్స్ అనయ్యా. ఇంకా ఏం లెక్కలు చెప్తున్నాను కదా. అది సరే. నెంబర్ 1 స్కూల్ ఫీజు, సారీ స్కూల్ ఏ స్కూల్ అనేది ఇంకా ఆల్మోస్ట్ డిసైడ్ అయ్యాంలేండి. యాదో కాదు మా ఇన్నోళ్ళు చిన్న బ్యాగ్ కట్టది నాయనది. నాయన చర్చి పోయేటప్పుడు తీసుకుని పోతాడు దాన్ని. నువ్వు ఇట్లా చిన్న బ్యాగ్ తక్కువ తీసుకుంటా. ఫస్ట్ ఇవాళ ఫేర్ ఖాయం అయితే ఇవాళ పోదాం వినా. ఇంక ఇట్లే ఉంటే ఇట్లే ఎన్నికైతుంది. అక్కడ మనం కావాలనుకున్న బడిలో పిల్లలు కట్టదు. ఎందుకంటే పిల్లల్ని తోలుకోరు. ఇంకా కంటికి ఏమిది దీంట్లో అట్లా వస్తుందా? ఏడిది ఏమైందా షమటుకి లైట్ ఫోక్స్ బడి తెల్లగా వస్తుంది, కన్నకాడ ఏదో ఉండదు అనే తట్ట. సరేలే మరి ఇప్పుడు ఇంకా మైనది పోయి అడుగొస్తా. సో ఇప్పుడు వచ్చేసి ఇంకా ఖచ్చితంగా ఇంకా ఫిక్స్ అయినాం ఫ్రెండ్స్. నిన్న కొంచెం డౌట్ మీద రియల్ ఫద్దులు కూడా నేనంటే ఓ మాట ఇంకొంచెం అంటే నా ఉద్దేశం ఏంటంటే స్కూల్స్ స్టార్ట్ అయినాక జాయిన్ చేద్దాంలే, అప్పుడైతే మనకి ఏ ఇబ్బంది ఉండదు కదా. ఇప్పుడు ఏంటికంతా ఇది చేసి అని నేను అనుకుంటే, కానీ భారతీయ అడ్మిషన్ జరగమంటున్నది. అది కూడా నిజమే. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు మేము వెళ్ళాలని అనుకునే స్కూల్ మాత్రం ప్రశస్త ప్రిన్సి వేయ స్కూల్, ఎందుకంటే ఒక తాను ఉంటారని. సో ఇంక వేరే స్కూల్లో అడ్మిషన్ దొరికినా మాకు ప్రస్తుతానికి వేరే స్కూల్లో వేసే ఆలోచన లేదు. ఒక్కటైతుంది ఈ స్కూల్లో అయితే పిల్లలు ప్రశస్త ప్రిన్సి ఉంటారని ఇంకా అట్లా ఆలోచన చేస్తున్నాము. సో నీ పని అయిపోతే పెయ్యేదే నన్ను మైండ్ ముందు పోతాను. మైండ్ అడుగుతాను. ఫీజు ఎంత నాకు తెలుసు ఫ్రెండ్స్. ఫీజు ఎంత మొత్తం ఇప్పుడు ఒకేసారి కట్టాలా, లేకుంటే ప్రస్తుతానికి కొంచెం ఇచ్చి
ఇంకొంచెం నిదానంగా ఇట్లా నడుస్తుందా నాకు తెలియదు. అన్ని మా ఇంటికే తెలుసు. అడిగిరా పోయి అన్నీ అడిగిరా ఏమేమి తీసుకొని పోవాలా మనము. ఇట్లా అనుకో ఏం లేదు అది కిచెన్ నీట్ చేస్తున్నాను అబ్బా, వంట చేస్తూ కిచెన్ అంతా కడుగుతున్నాను అనమాట. ఇంకా ఆ పనిలో ఉన్నాను. వీళ్ళు ఈ లోపలే స్కూల్ గురించి మాట్లాడుతున్నారు. నేను వస్తాను. ఆల్రెడీ కిటికీలో నుంచి మా ఇంటికి వినపడొస్తుంటుంది కానీ మనం దీని గురించి మాట్లాడుతుంటాం మేము. సో పోదాం అవతల పోయి రావాలా నేను కిచెన్ నీట్ చేసుకుంటాను. ఓకే మా ఐరమ్మ స్కూల్కి పంపిట్లా ఏమిటా గ్రాని లేడా అమ్మా వీడు స్కూల్ జాయిన్ చేయాలి. ఇక్కడ ఫ్రిడ్జ్ బంద్ చేయను. ఇట్రా ఇట్రా ఇస్తాను రా ఇట్రా. షో మా ఎన్ని చెప్పిన దానికి నా ఫ్యూజులు ఎగిరిపోయినా అంటే కన్ఫ్యూజన్ క్రియేట్. ఎనికి జరుగు కొంచెం ముందరికి వస్తావా? ఏమి అంటే ఇంకో స్కూల్ అనుకుంటున్నాను. ఒక స్కూల్ ఇప్పుడు నేను చెప్పిన పేర్లోనే భారతి ఉంది. అదే స్కూల్లోన భారతి వాళ్ళ మేడం పిల్లలు అందరూ దాంట్లో చదువుతున్నారు అనమాట. సో ఒక్కసారి కనుక్కుందాం బడ్జెట్లో ఏమన్నా అవుతుందా. ఫ్రీ సీట్ ఏమంటుంది అర్థం ట్రై చేద్దాం ఫ్రెండ్స్. ఏమో ఐరమ్మలకి ఎట్లున్నదో. 1 2 3 చేద్దాం. బాగున్నారా? అదే పిల్లలు అదే ఐరన్ జాయిన్ చేయాలనుకున్నా. ఏం ప్రాసెస్ ఏమి ఎంత అవుతుంది? 4 నర్సరీ అంటే డబ్బులు ఎంత ఫీజు ఎంత? మరి ఎట్లా చేస్తావు? 25,000 డైలీ. అంటే ఒకే పని కాదు కదా. ఏదమ్మని కాదు ఫ్రెండ్స్, ఐరమ్మని మంచిగా ఐరమ్మనే కాదు ఇష్టం కానీ చక్కగా చదివించే ప్రయత్నమే చేస్తాను. నిజం చెప్పాలంటే నాకు స్కూల్కి వెళ్ళి ఇష్టం లేదు. కాకపోతే పెద్దగా అయినాక మళ్ళీ నన్ను తిడుతుంది, నువ్వు నన్ను చదివించలేదురా అని అంటాదేమో. నాకు ఎక్కడ వాళ్ళంటూ నా ఉద్దే పెట్టాలనిపిస్తారు నా పిల్లలు నిజం చెప్పాలంటే. కాకపోతే అలా కుదరదు కాబట్టి మరి మనం చెప్తే వెజిటబుల్ రైస్ చెప్పింది భారతి. సో తినైతే చేస్తాను. 2 కాదు నీకు ఒకటే. ఒకటి ప్రిన్సకి గిఫో లేదంటే నేను ఇస్తాను లేదా. పవిత్ర నువ్వే తీసుకో. సో మొత్తానికి అయితే నిన్న నిస్సమ్మకి ప్రిన్సకి దెబ్బలు పడినాయి నా చేతిలో. ఎందుకంటే అక్కడ ఆడుకునే దూరం పోయిండ్రి. నేను టెన్షన్ పడి ఎక్కడ పోయారనో పోగొట్టిపోయారనో అదల్లా బుడికి వచ్చినాక నాకు తెలిసి ఆడ ఆడుకుంటున్నారు చేనులో అని కొంచెం కోపంతో అట్లా 2 దెబ్బలు వేసాను ఇద్దరికి. సో అందుకనే నాకు కొంచెం పొద్దున్నే లేచినట్టు బాధ అయిందనమాట. వీళ్ళని జ్యూస్తో నా కూల్ చేద్దామని తీసుకొస్తే అందుకనే జ్యూస్ తీసుకొని వస్తాను అనమాట. వీళ్ళని కొంచెం రిలాక్స్ చేద్దామని. అది సో భారతి అయితే వెజిటేబుల్ రైస్ చేసింది ఫ్రెండ్స్. ఐరమ్మ తినలేదు.
కరెంటు ఎప్పుడు పోతుంది ఎప్పుడు వస్తుంది ఫీఫీ వస్తుంది ఇది. ఇంటికి ఇట్లా అనుకో ఏమి ఎంత పని చేస్తే మాత్రం వీడియో తీస్తామని ఎప్పుడన్నా నా పని నాకు మరి వినోద్ అయితే మాత్రానికి ఎన్ని రోజులే సాంబార్ అనుకసరి అడుగుతూనే ఉన్నాడు అనమాట. నేనే సాంబార్ చేస్తే కొంచెం లేట్ అవుతుంది అనుకసరి ఇంకా అన్ని కాయగూరలు కట్ చేసుకుని వెజిటేబుల్ రైస్ అయితే చేసినాక కూడా అన్నీ అనమాట. సాంబార్ చేయవి అన్నీ అడగబట్టి ఎన్ని రోజులే అని రేపన్నా ఎల్లుండని చేస్తాను సాంబార్. ఏమోలే తినాలనిపించినప్పుడు చేసుకోలేదు మాకు ఎప్పుడు చేస్తాం. ఇది కూడా బాగుంటుంది తిను. కాయగూరలు అన్నట్టు ఇంటికి వేస్తావా అంటే నిస్సం ఉర్లగడ్డని బాగా తింటున్నది. ఏం చేస్తుంది సరిపోయిందా ఏం చెప్పు బాగాలేదా ఏం బాగాలేదు ఉప్పు తక్కువ ఏమైనా ఉప్పు కొంచెం అది కూడా నోట్లో పెట్టుకొని తినలేవు ఊకే చొప్పన అట్లా. బాగుందా ఫ్రెండ్స్ సూపర్ చేసింది భారతి. అది డూఫ్ అని మాకు అర్థమవుతుంది అప్పుడే కానీ ఎంత కష్టపడి చేస్తానో బాగున్నదని ఉప్పు తక్కువయ్యేది ఏదో ఒక సంతులు సాగు పెట్టాల నాకు. రుచికి మూలం ఉప్పు. ఎప్పుడు బాగా చేస్తుంటలే. ఇప్పుడు నేనేమంటున్నాను దీంట్లో కాదు పెరుగులేకే చేస్తలే. నీకు ఒకటి చెప్తే 10 అర్థమవుతాయి, చెప్పిన ఒకటి మాత్రం ఎక్కదు. బాగున్నది రమ్మంటే వస్తాం లేదంటే ఇడే ఉంటాం అంతే. ఏంలే పోయేస్తానంటే పైదా అట్లా. సో ఫ్రెండ్స్ టైం వచ్చేసి ప్రస్తుతానికి మనకి 11:42 అయిందనమాట. సో ఇప్పుడైతే నేను భారతి అండ్ హెబ్రి సో అందరం కలిసి వెళ్తున్నాం అనమాట స్కూల్స్ వెతకడానికనే చెప్పచ్చు. అంతే కదా బేబీ? అది కాకుండా ఇంకోటి మనకి అన్ని అనుకూలమైనవి మనం బడ్జెట్ ప్రకారం బడ్జెట్ ఆలోచించాల్సి వస్తుంది ఫ్రెండ్స్. సో ఏం లేదు ఫ్రెండ్స్, కేవలం ఇంగ్లీష్. ఈ టైంలో ఇంగ్లీష్ కానీ బుర్రలో పడిందంటే ఇంకా అదనమాట. సో అడుగుతూనే మరసంగా ఉండండి అంటది మరసంగా ఉంటామమ్మ, మరసంగా వేస్తాం, మీరు మరసంగా ఆడుకునండి పోదామా. సో మేము మొత్తం రెడీ అయ్యాం ఫ్రెండ్స్. ఎంత బాగా రెడీ అయినా సేఫ్టీ ఏమ్మా సీట్ లేదు కదా, సీట్ పైన పెట్టాను మార్కెట్ వచ్చినప్పుడు. ఇంకా పటు ఇక్కడ నువ్వు ఇక్కడ నాయన అది పెడతాడు ఇక్కడ. ఐరాకి అర్థం కావడం లేదు, నన్ను ఈరోజు బడికి జాయిన్ చేస్తున్నారు. అవి నా చెప్పులు కూడా వేసుకుని మమ్మీ వద్దులే అర్జున్ ఏమి పైన ఉంది కదా. ఇంకా మొత్తానికి అయితే పాపనైతే స్కూల్లో జాయిన్ చేయడానికి అయితే వెళ్తున్నాం అనమాట. ఈ అమ్మ తర్వాతకి ఇంకా నిస్సమ్మ కూడా ఇంక ఇట్లే బడికి జాయిన్ చేయాలన్నమాట. చాలా కొద్ది రోజులే అనిపిస్తుంది పిల్లలు మా దగ్గర ఉండండి. అంటే బడి పోతే ఇంక చాలా మిస్ అవుతాం పిల్లల్ని మేము. నీ సీను ఇట్లా ఎవరు నడిపించింది చాట్లారు మీకు నేర్పిస్తురా? ఏం లేదు మన ఇస్తాం. ఇప్పుడు కొంచెం ఏడుస్తుండే అనమాట. ఆట అన్న తలకాల చాలా సంబరం మీద వస్తున్నది. ఇట్లా రోజు తిరగాలంటారు కదా మీరు. చాలే కాదు వినా బాధ అవుతుంది వినోద్ నిజమంటే. ఇంకా పిండి బడి పోయినప్పుడన్నా సార్కి ఒకసారి నేను కానీ వినోద్ కానీ చూసి వస్తుంటాం అనమాట. ఒకసారి ఓ టైం వస్తే వినోద్ తొలకరప్ప బేబీ సంగని చేపి అంటుండే. ఇప్పుడు అట్లా ఉండదు కదా వినోద్. ఇంకా అదే చెప్పింది మరి నీకు
పిల్లలు ఉన్నప్పుడు ఎంజాయ్ చెయ్యి, నాకు కనపడట్లేదు దాంట్లో. ప్రతిసారి అదే చెప్తాను నీకు. పిల్లలు అరిచేటప్పుడు ఏమైనా కొంచెం అల్లరి చేస్తే కొంచెం గట్టిగా అరుస్తుండే ఒకసారి. నేను అదే చెప్తాను, కొన్ని రోజులే బేబీ, వాళ్ళు స్కూల్కి జాయిన్ అయ్యారంటే మిస్ అవుతాం మనం ఇంట్లోనా. సో ఎంజాయ్ చేయి బేబీ అంటుంది. ఇప్పుడు కానీ తెలియదు, అమ్మాయి బడికి పైన పోయేటప్పుడు తెలుస్తుంది 2 రోజుల తర్వాత. యా నువ్వు వీడియో ఉండు అని ఇస్తామా, ఎత్తుకోవాలా, వస్తావా, ఉంటావా, నిన్న బడి జరిపించేది. నిన్న ఆయనతో ఏమి విడిచిపెట్టిపోతారని ఎత్తుకోవద్దు. పని టోపీ చాలా రోజుల తర్వాత వినోద్ పెట్టుకోవడం. వినోద్ ఏమయ్యా అర్ధగంట ఉండరు. కాదు వినా, అది ఆధార్ కార్డు ప్రింట్ కావాలి కదా నీది. ఈడే చెప్పావు కాదు, ఇద్దరికి ఒక్కటే మీకు. నన్ను మీ నాయన నన్ను మర్చిపోయి వచ్చాడమ్మా. పిల్లలు కొట్లాడుతుంటే నువ్వు ఓటు తీసుకో. పట్టుకున్నా hanging on, walking tall. Some days I got no use for it all. Working hard, making less. Some days are bad, bad at best. Foolish notions, foolish lies. I set to thinking I could make something of me. స్కూల్ కాటికి చూడాలి, ఇంకా కన్ఫర్మ్ అయితే తెలుస్తుంది. పోదాంప పోతుందంట ఐరమ్మ. ఇక్కడికే అది ఊరు వచ్చేది. స్కూల్ ఏం చాలా పెద్దగా ఉన్నది, అంటే లోపలికి పోలేదు, ఇంకా బయటే ఉన్నాం అనమాట. పోదాంపండి. అన్ని అనుకూలమైతే ఇదే నీ స్కూలింగ్. అన్నట్టే వచ్చేది ఇప్పుడు.
కాలేజ్ నుంచి అయితే ఏముంటాయి ఓ మమ్మీ ఐరా ఏమో మైరమ్మగా ఇంకా ఏం లేక అక్కడే ఏమైరా ఎక్కుతావా ఐరా ఇంకా నీ బడి కాదైరా ఇది అప్పుడే ఎక్కుతానట ఓ మమ్మీ యాడా అదే దాని మీద ఎక్కుతావా ఎక్కు ఎక్కి చేస్తా ఉండు మమ్మీ ఏమి స్కూల్ అయితే మాత్రానికి చాలా బాగుండదు అనమాట చాలా పెద్ద స్కూలు చూద్దాం ఎట్లయితుంది ఏం కదా అనుకూలం బట్టి స్కూల్లో జాయిన్ చేసేది లేనిది ఉంటుంది అనమాట ఇంకా వినోద్ మా మామ అయితే మాత్రానికి సార్ని కలవడానికి అయితే పోయారనమాట ఓ మామే ఈ లోపలే ఈ పాప చూడండి మైరమ్మ దా మా మమ్మీ చిన్న చోటు ఉండదు అసలుకి బాగుంది ఐరా ఎక్కేలా ఐరా కింద పడతారా మానేసి సార్లే ఇంకా ఐరా పదామా ఉయ్యాలెక్తావా సరే దా 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 మిస్ రావా దా మమ్మీ స్కూల్లోగా అక్కడ చూడండి రాదా మరి వద్దురా ఐరా అక్కడ నుండి ఎక్కుదురా ఐరాగా దా ఇట్రా నేను ఎక్కిస్తాను దా పా పైన ముందు పా అట్లా అట్లా ఎక్కుతావా వస్తుందా దా చెప్పులు కింద ఇడిచి లేకుంటే జారుతుందేమో దా ఎక్కు మమ్మీ దా ఐరా ఇది ఏమి నువ్వు ఎక్కుతావా దా ఉండైరా దా దా మమ్మీ సలా స్కూల్ నచ్చినట్లేనేమో ఇవన్నీ ఉండవు కదా ఆడుకునేటివి కూడా అలవాటు అయితే బాగుంటుంది ఇంకా అక్కడ వినోద్ అయితే ఫీజు కనుకరానికి వేడే అయిరా చేసి సపోటా చెట్టు చూడండి పూత స్టార్ట్ అయింది ఇంకా చాలా అయిరామా నీసి ఆటికే ఎప్పో ఐరమ్మకైతే మాత్రానికి స్కూల్ బాగా నచ్చిందనమాట అంటే ఇక్కడున్న అది ఆడుకునే వస్తువులు పార్క్ లాగా ఉందన్నమాట ఇక్కడ ముందు ఐరమ్మకు బాగా నచ్చింది కొంచెం గట్లా పోయానమాట భయపడేది పాప ఏ ఊతలరా పాప ఉన్నది చాలా ఐరమ్మా చాలా ఇంకా నిసి స్కూల్ నచ్చిందే ఇడే ఉంటావా మరి మమ్మ పోతాము ఇంటికి పోతాము నువ్వు ఇడే ఉండు బడికి ఇంకా మరి మరేమి నీకోసమే ఇటుకు వచ్చిండేది బడికి ఇడిచినికి ఇంకొకటి ఈ స్కూల్లో అయితే మాత్రానికి వీడియోస్ చూసే వాళ్ళు ఉన్నారనమాట అసలుకి మీరు వీడియోస్ తీస్తారు కదా యూట్యూబ్లో అని తలక చాలా సంతోషమైందనమాట ఎందుకు ఇక్కడికి వచ్చినారంటే ఇట్లా పాపని పెద్ద పాపని స్కూల్లో జాయిన్ వీడికి వచ్చేమాక అంటే చేరిపోయండి బాగుంటుంది అనుకోసి అని అంటున్నారు అంతలో వచ్చి మా క్లాస్మేట్ కూడా ఇక్కడే ఉందన్నమాట మా క్లాస్మేట్ నన్ను గుర్తుపడుతుందో లేదనుకుంటే గుర్తుపట్టింది నేను కూడా మాట్లాడేసింది ఇంకా బాగుంటుంది భారతి మీరు యూట్యూబ్ ఛానల్ కూడా చూస్తాం మేము వీడియోస్ ఫాలో అవుతూ ఉంటాము బాగా తీస్తారు బాగుండదు మీ ఫ్యామిలీ వ్లాగ్స్ కూడా అనుకోషన్ అని అంటుంది అనమాట పాపకు చేరిపోయండి బాగుంటుంది భారతి ఇక్కడ అనుకోషన్ చెప్తుంది నాయనలో ఈ అమ్మ బాగా ఉండేది కావాలి ఈడ ఉంటావు కదా మా ఇంటికి పోతాం నువ్వు వీడే ఉండి ఇంకా అది అక్కడ
ನಾನು ಆಗತ್ತಾ ఆడుకున్నావు ఇదే నీ స్కూల్ అయితే ఇదే నీ స్కూల్ అదే ನಾನು ತೆಗೆತಾను అది హాయ్ హాయ్ Many hours later. సో ఫ్రెండ్స్ మొత్తానికి అయితే కనుక టైం వచ్చేసి ప్రస్తుతానికి 8:49 అయిందనమాట. సో మేమైతే ఇంటికి వచ్చేసాము. ఊరు అనుకుంటే ఓ అది ఓన్లీ ఆట మన్యమ ఎన్నిసార్లు అడుగుతావు డాడీ, నా బుర్ర పాడవుతుంది నువ్వు అడుగుతుంటే. సరే సో మొత్తానికి అయితే కనుక మేము ఫిబ్రవరికి స్కూల్కి అయితే వెళ్ళొచ్చామన్నమాట జాయిన్ చేయడానికి. పొద్దున చెప్పినట్టుగా మా ప్రిన్సీ ప్రశస్త చదివే స్కూల్లోనే జాయిన్ చేద్దాం అనుకున్నాము. సో అదంతా కుదరలేదు. వస్తున్నాను ఓమే కమ్ హియర్ ఇట్రా. ఏం అడుగువా పొద్దున్నే చెప్దామంటే అక్కడ పోయింటివి బడి చేరిచ్చేవి ఏమైంది తెల్లా? ఎవరు చెప్పలేదా? ఓకే మొత్తానికి అయితే జూన్లో ఏబిసిడీలు 1, 2, 20 వరకు 1, 2లో 20 వరకు నేర్పించి తీసుకొని రండి. నర్సరీ కొద్ది ఎల్కేజీలో అవుతామండి. కూర్చొని కుర్చీలు వేసేది అది వేసేది. ఇప్పుడు మోటార్లో మనం అడవుల పని ఎంత బలంగా చేసినా కానీ చదువులే అంటారు పిల్లలు. చదివించుకున్నా చాలా మనిషి అతను కాటికి చదివించుకున్న తర్వాత వరకు చదివించుకుందాం అనుకుంటే దేవుడు ఉన్నాడు. ఇంకా సో రేపు లేదా ఎల్లుండి నుంచి కొన్ని బుక్స్ తీసుకొచ్చి ఇంకా ఐరమ్కి నేర్పించే పని పెట్టుకోవాలి. 2 రకాల ఏబిసిడీలు నేర్పియాలా, 1 నుండి 20 వరకు వంటలు. ఏబిసిడీలు మామూలు ఫస్ట్ టైప్, సెకండ్ టైప్. నాకే రావు సెకండ్ టైప్ అయితే అసలు సరిగ్గా. నాకు వస్తాయిలే. నీకు వస్తావా? అమ్మయ్యా ఇట్లా అదే ఎక్కడ తిరిగి ఆ పాపకి కొంచెం నేర్పిస్తే ఇంకోసారి కానీ మనము బాగా ఒక వారం రోజులు నేర్పించి నువ్వు రాయమ్మా అని మనం రాసిచ్చి పక్కకు అవి చూసుకొని రాయని చెప్పాల. రాస్తారు. మాకైతే ఇంత ఫెసిలిటీస్ అస్సలు లేదు స్కూల్ లేవు. మరి మేబీ టైం